మాట్లాడుతున్నాం. వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ రచ్చను రేపాయి. దీనిపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. అల్లుడు పెట్టిన పోస్ట్ పైన మాట్లాడకూడదని అనుకున్నానని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి తనతో పాటు తన తమ్ముడు అంబటి మురళీపై చేసిన కొన్ని కామెంట్స్ తో స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. తన కుమార్తెను తన అల్లుడు వదిలేసి 4 సంవత్సరాలు అవుతోందని, విడాకుల వ్యవహారంపై కేసు నడుస్తోందని తెలిపారు. తన అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్ట్ వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబుల హస్తం ఉందని ఆరోపించారు. కుటుంబ తగాదాన్ని రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారని అనుకోలేదని అన్నారు. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే, ఏమండి కోడెల శివరాం గారుకి వీళ్ళ భార్యకి తగాదా ఉంది, దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో. కనుక్కోండి వాళ్ళైనా సరే, నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి. కోడెల శివప్రసాద్ గారి, కోడెల శివరాం గారి భార్యను కానీ, కోడెల శివరాం గారి మామగారిని కానీ ఏం చెప్పానో తెలుసు ఆ రోజున? ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్, మీకు పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఇవాళ కాకపోతే రేపు కలిసిపోతారు, రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు, మీరు రేపు కలిసిపోయి సంవత్సరాలు చేసుకుంటారు, దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడెల శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫీర్ కాను సార్, ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారు లేదా? ఇవాళ శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా. రేపు కూడా ఏమైనా జరగవచ్చు. ఇవాళ నా అల్లుడు డైవర్స్ వేయవచ్చు, ఆ డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు. తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు, ఇద్దరు మళ్ళీ కలవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద, నా మీద అల్లుడే ఓటు వేయొద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నావంటే ఏంటి? వాట్ ఈస్ దిస్? అంత అవసరమా రాజకీయాల్లో? నాకు అర్థం కాలేదు. ఏమంటే రాజకీయ విమర్శలు చేసావు పోలవరం గురించి, చెయ్యి, తప్పలేదు. కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం. నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు. అట్లా దృష్టి మరలేవాడిని కాదు. వాళ్ళు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ విషయం పొన్నూరులోనే పెట్టవలసి వచ్చింది. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడను. ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, పవన్ కళ్యాణ్ వర్సెస్ అంబటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం సమయంలో ఒక వీడియో అంబటి రాంబాబుకి సంబంధించి వాళ్ళ అల్లుడు రిలీజ్ చేయడం జరిగింది. మా మావయ్య దుర్మార్గుడు అంటూ కూడా విడుదల చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం అయితే కొంచెం కాంట్రవర్సీ నడుస్తుందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ వీడియోలో అంబటి రాంబాబు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడు చేసినటువంటి వ్యాఖ్యలనే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు పొన్నూరులో జరిగినటువంటి సభలో కూడా ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన కూడా ట్రోల్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానిపైన అంబటి రాంబాబు కూడా స్పందించడం జరిగింది. ఆయన ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఈ రోజు నా రెండో అల్లుడైనటువంటి డాక్టర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనిని ఈ ట్రోల్స్ కి సంబంధించి కానీ ఆయన అల్లుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించేటటువంటి ప్రయత్నం అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. దీనిని ప్రధానంగా కూడా రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు అనే విధంగా కూడా ఆయన అయితే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రెండో అల్లుడైనటువంటి మా కూతురుతో ఆయనకి కొంత విభేదాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా కోర్టు ద్వారా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా ఆయన క్లారిటీ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దీనిని కావాలని చెప్పే రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే
పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడటం పైన కూడా ఆయన కొంత తీవ్రమైనటువంటి ఆవేదనను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రియ. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.